తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సిరాజ్ ఎవరైతే విజయనగరం పోలీసుల అదుపులో ఉన్నాడో సిరాజ్కి సంబంధించిన ఒక కీలక సమాచారం మనకు అందుతుంది. సిరాజ్ విజయనగరంలో భారీ కుట్లకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. విజయనగరంలో 4 ప్రాంతాలు, చాలా ముఖ్యమైన ప్రాంతాలు, పైడితల్లి అమ్మవారి ఆలయం దగ్గర పేలుడికి ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడే సమాచారం అందుతుంది. పైడితల్లి అమ్మవారిది చాలా ఫేమస్. విజయనగరంలో మరో 2 నెలల్లో దసరా తర్వాత పైడితల్లి ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంకి ముందే పైడితల్లి అమ్మవారి టెంపుల్ దగ్గర మే 22వ తేదీన, మొన్నటి 22వ తేదీన భారీ పేలుడుకు ప్లాన్ చేసినట్టుగా పోలీసుల దగ్గర నుంచి సమాచారం అందుతుంది. మొత్తం విజయనగరంలో 4 చోట్ల బాంబులు పెల్చాలని సిరాజ్ ప్లాన్ చేశాడు. ఒకటి పైడితల్లి ఆలయం, రెండోది వచ్చేసి రైల్వే స్టేషన్, విజయనగరం రైల్వే స్టేషన్, అక్కడ కూడా పైడితల్లి అమ్మవారి 2వ ఆలయం ఉంటుంది, అక్కడ కూడా పేలుడు జరపాలని ప్లాన్ చేశాడు. మూడోది వచ్చేసి గంట స్తంభం దగ్గర పేలుడు జరపాలని 3వ ప్లేస్ని సెలెక్ట్ చేశారు. 4వ ప్లేస్ వచ్చేసి విజయనగరం బస్ స్టాండ్లో పేలుడు జరపాలని. మొత్తానికి 4 ప్రాంతాల్లో సిరాజ్ అండ్ సమీర్ ఈ పేలుళ్ళు జరపాలని మొట్టమొదట విజయనగరం నుంచే తమ పేలుళ్ల కుట్రను అమలు చేయాలని ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడే సమాచారం అందుతుంది. నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. నిజంగా విజయనగరం వణికిపోయే విషయం. విజయనగరం లాంటి చిన్న పట్టణంలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేయడం, అక్కడ హిందుత్వానికి ప్రతీకలుగా ఉన్న పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని టార్గెట్ చేయడం, పైడితల్లి అమ్మవారి ఆలయంలో పేలుడు జరిపితే అంటే ముస్లిమేతర కుటుంబాల మనుషులపైన, ఆలయాలపైన, సంప్రదాయాలపైన దాడులు చేయాలని సిరాజ్ ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఒక విజయనగరంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా కుట్రలకు సిరాజ్ ప్లాన్ చేశాడు. ఇందుకోసం పలు రాష్ట్రాల్లో అమాయక నిరుద్యోగ ముస్లిం యువకులకు డబ్బులు ఎరవేసి ఉగ్రవాదం ఉచ్చులోకి దించాడని ఎన్ఐఏ, కౌంటర్ ఇంటెలిజెన్స్, పోలీస్ అధికారులు విచారణలో గుర్తించాయి. సిగ్నల్ యాప్ ద్వారా యువకులకు వారికి గాలం వేశాడు. ఇతర యాప్లను వినియోగిస్తే నిఘా సంస్థలు పసిగట్టే అవకాశం ఉందని, అందుకే సిగ్నల్ యాప్ను ఎంచుకున్నట్టు విచారణ వాళ్ళు వెల్లడించారు. సిరాజ్ ఈ స్లీపర్ సెల్స్ను మానవ బాంబులుగా మార్చుకున్నాడని, ఇందుకోసం దేశంలో సుమారు 12 మంది యువకులతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సిగ్నల్ యాప్ ద్వారా తరచూ మ్యాజిక్ లాంతర్ అంటూ చాటింగ్ చేసుకోవడం, మాట్లాడడం జరిగేదని దర్యాప్తులు తేలినట్టుగా తెలుస్తుంది. అయితే విజయనగరంలో కుట్రలకి కారణం ఏంటి? విజయనగరంలో 4 ప్రాంతాల్లో పేలుడికి ఎటువంటి ఏర్పాట్లు చేసుకున్నాడని ఒక్కసారి పోలీసుల్ని అడిగితే ఆశ్చర్యపోయే విషయాలు చెప్తున్నారు పోలీసులు. విజయనగరంలో ఏదైతే దీపావళి టపాసులకు కావచ్చు, లేకపోతే చిన్న సంబరాలకి ఏదైతే టపాసులు తయారు చేస్తారో, ఈ టపాసులు తయారు చేసే ప్లేస్లోనే ఆ పేలుడుకు కావాల్సిన పదార్థాలని సిరాజ్ కొనుగోలు చేశాడు. టపాసులు అమ్మే ప్రాంతంలో ఒక స్థానికంగా ఉండే పిల్లలకి డబ్బుల్ని ఎరగా పెట్టి అక్కడి నుంచి పేలుడు సామాగ్రిని కిలోల కొద్దీ కొనుగోలు చేసి బాంబుల్ని రెడీ చేశాడు. అలా ఐఈడీ బాంబుల్ని తయారు చేసిన సిరాజ్ ఆ బాంబుల్ని తీసుకెళ్లి రంపచోడవరం అడవుల్లో ఒకసారి పేల్చి దాన్ని టెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ నెల 22వ తేదీన విజయనగరం నడిబొడ్డున 4 ప్రాంతాల్లో ఒకేసారి బాంబుల్ని పేల్చాలని ప్లాన్ చేశాడు. 22వ తేదీకి ముందే సిరాజ్ పోలీసులకు దొరికాడు. దీంతో ఈ కుట్ర పూర్తిగా భగ్నమైంది. విజయనగరంలో పేలుడు జరిపిన తర్వాత హైదరాబాదులో పేలుడు జరపాలని ప్లాన్ చేశారు. హైదరాబాదులో కూడా కొన్ని కీలకమైన ప్రాంతాలని గుర్తించినట్టుగా హైదరాబాద్ ఆపరేషన్స్ అన్ని సమీర్ చేతికిచ్చాడు సిరాజే మొత్తం ఈ టీంకి నాయకుడు. సమీర్ చేతికిచ్చి సమీర్ ద్వారా హైదరాబాద్లో కొంతమంది యువకుల్ని రిక్రూట్ చేసి హైదరాబాదుల్లో కూడా పేలుడు జరపాలని ప్లాన్ చేశాడు. హైదరాబాద్ తర్వాత బెంగళూరులో కూడా ఇటువంటి కుట్రకే ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. బెంగళూరుకి సంబంధించిన కర్ణాటక నుంచి కూడా కొంతమంది యువకుల్ని రిక్రూట్ చేసుకున్నాడు. ఆ యువకులకి సిగ్నల్ యాప్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వాళ్ళకి టచ్లోకి వెళ్ళాడు. బెంగళూరులో ఎక్కడైతే పేలులు జరపాలనుకున్నారో ఆ ప్రాంతాలని ఇప్పటికే గుర్తించారు. బెంగళూరు, ముంబై, అలాగే చెన్నై కూడా
టార్గెట్ చేశాడు సిరాజ్. ఎక్కడో విజయనగరంలో కూర్చొని మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ పేలులు జరపాలి, ఏ టైంలో పేలులు జరపాలి, ఏ టైంలో బ్లాస్ట్లు చేయాలి అనే ఒక మాస్టర్ ప్లాన్ని రెడీ చేశాడు. ఈ దుబాయ్ నుంచి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే మసాజ్ అట్లాగే ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దుబాయ్ నుంచి ఫండింగ్ తీసుకొని ఆ ఫండింగ్ ద్వారా ఈ బాంబుల తయారీకి కావాల్సిన పేలుడు పదార్థాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే సిరాజ్ కుటుంబం, సిరాజ్ ఫ్యామిలీ కంప్లీట్ పోలీస్ ఫ్యామిలీ, సిరాజ్ తండ్రి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. దీంతో సిరాజ్ ఇంత ఉన్మాదంతో, ఇంత ఉగ్రవాదంతో ఉన్నాడని, ఇంత పగతో, దేశం పైన పగతో రగిలిపోతున్నాడని ఎవరు గుర్తించలేకపోయారు. సిరాజ్ తండ్రి పోలీస్ అధికారి కావడంతో సిరాజ్ కూడా ఈ దేశభక్తుడని విజయనగరం వాసులు నమ్మారు. సిరాజ్ ఒక ఇంటిని అద్దెకు తీసుకొని, ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళి ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ ఈ ఉగ్రవాద కార్యకలాపాలు మొదలుపెట్టాడు. ఆ ఇంట్లో ఉంటూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేద ముస్లిం పిల్లలుంటే వాళ్ళని టచ్లోకి వెళ్ళి, మదర్సాలో చదువుకునే పిల్లల్ని వాళ్ళని టచ్లోకి వెళ్ళి వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ, సిగ్నల్ యాప్ల ద్వారా మాట్లాడుతూ వాళ్ళలో ఉన్మాదాన్ని నూరిపోసే ప్రయత్నం చేశాడు. ఇలా మొత్తం దేశవ్యాప్తంగా 20 మందిని రిక్రూట్ చేసుకున్నాడు సిరాజ్. ఆ 20 మంది ద్వారా దేశవ్యాప్తంగా బాంబు పేలులు జరపాలని ప్లాన్ చేశాడు. అంతేకాదు ఆ 20 మందిలో ఒక 12 మందిని మానవ బాంబులుగా మార్చాలనుకున్నాడు. సూసైడ్ బాంబర్స్గా మార్చి జనసంద్రం ఎక్కువగా ఉన్న చోట, లేకపోతే హిందూ దేవాలయాలు, లేకపోతే ఇతర ముస్లిమేతర కమ్యూనిటీలో ఎక్కువగా జమ అయ్యే చోట, గుమిగూడే చోట మానవ బాంబుల్ని పేల్చాలని ప్రయత్నించాడు. ఇటు విజయనగరంలో ఒక్కసారిగా విజయనగరంలో ఉంటూ సిరాజ్ పైడితల్లి అమ్మవారికి పూజలు చేసేందుకు భారీ ఎత్తున ఇక్కడ జనం తల్లి వస్తారు. మనం ఫైల్ చార్ట్స్లో చూస్తున్నాం. పైడితల్లి సిరిమానోత్సవంలో జనం ఏ స్థాయిలో వస్తారు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిస్సా నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తారు. అమ్మవారి సిరిమానోత్సవాన్ని కల్లారా తిలకించి ఎంతో తన్మయం పొందుతారు. ఇటువంటి సిరిమానోత్సవాన్ని కూడా బెదిరింపులతో, ఇటువంటి సిరిమానోత్సవానికి కూడా భయాన్ని అంటగట్టాలని ప్లాన్ చేశాడు సిరాజ్. సిరిమానోత్సవంలో విజయనగరం వీధులు ఖాళీగా కనిపించవు. సిరిమానోత్సవం రోజు జనంతో కిక్కిరిసిపోతాయి. ఆ వీధుల్లో బాంబులు పేలిస్తాయి. ఆ వీధుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టి బాంబులు పేలిస్తే సిరిమానోత్సవాన్ని బెదిరించవచ్చు, జరగకుండా చూడాలి అన్నది సిరాజ్ మొదటి ప్లాన్ లాగా తెలుస్తుంది. తను ఉంటున్న విజయనగరంలోనే విధ్వంసం చేస్తే ఖచ్చితంగా తనకి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల నుంచి కాంటాక్ట్స్ వస్తాయని, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు తనని కాంటాక్ట్ చేస్తాయని సిరాజ్ ఒక దుర్మార్గమైన ఆలోచన చేశాడు. ఆ దుర్మార్గమైన ఆలోచనలో భాగంగా అమ్మవారి సిరిమానోత్సవాన్ని టార్గెట్ చేసినట్టుగా సమాచారం ఉంటుంది. సిరిమానోత్సవంలో అమ్మవారి టెంపుల్, పైడితల్లి అమ్మవారి టెంపుల్తో పాటు విజయనగరం రైల్వే స్టేషన్, విజయనగరం బస్ స్టేషన్, విజయనగరం గంటా టవర్ ఏదైతే ఉందో, గంటా స్తంభం ఉందో, ఈ 4 ప్రాంతాల్లో బాంబులు పేల్చి విజయనగరాన్ని రక్తసిక్తం చేయాలని ప్లాన్ చేశాడు సిరాజ్. కానీ మే 22వ తేదీని దీనికి ముహూర్తంగా ఫిక్స్ చేశాడు. మే 22వ తేదీన ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం బాంబులు పేల్చి విధ్వంసాన్ని సృష్టించాలని ప్లాన్ చేశాడు. విజయనగరంలో గనక ఈ పైలట్ ప్రాజెక్టు ఓకే అయితే, ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఆ తర్వాత హైదరాబాద్ నగరాన్ని టార్గెట్ చేయాలనుకున్నాడు. హైదరాబాద్లో కూడా ఇప్పటికే 6 వ్యక్తులతో ఒక టీం తయారు చేసి వాళ్ళని కూడా ఈ పేలుళ్లలో ఇన్వాల్వ్ చేయాలనుకుంటారు. నిన్ననే ఎన్ఐఏ ఈ కేసుని, సిరాజ్ అండ్ సమీర్ కేసుని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. సమీర్, సిరాజ్ని మరోసారి, ఇప్పటికే కస్టడీ ముగిసింది వీళ్ళకి, పోలీస్ కస్టడీ, మరోసారి ఎన్ఐఏ వీళ్ళని కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ కానీ రేపు కానీ ఎన్ఐఏ వీళ్ళని అదుపులోకి తీసుకొని వీళ్ళు చేస్తున్న కుట్రలకు సంబంధించి మరింత సమాచారాన్ని కూపీని లాగే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఎన్ఐఏ సిరాజ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది. సిరాజ్ ఎవరెవరిని స్లీపర్ సెల్స్గా రిక్రూట్ చేశారు, వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఎవరెవరు సిరాజ్తో సోషల్ మీడియా ద్వారా సంప్రదింపులు జరిపారు అనే అంశాన్ని పరిశీలిస్తోంది. హైదరాబాదులో కూడా 2 రోజుల క్రితం ఎన్ఐఏ కీలక సోదాలు జరిపింది. సమీర్ ఇంటితో పాటు మరి పాత బస్తీలో మరో 3 చోట్ల సోదాలు జరిపింది. సిరాజ్తో టచ్లో ఉన్న వాళ్ళందరి ఎక్కడెక్కడ
ఎక్కడున్నారో వాళ్ళ చిరునామాలు వెతుకుతోంది ఎన్ఐఏ. ఇటు ఇతర రాష్ట్రాల్లో కూడా, పక్క రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో కూడా సిరాజ్కి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్లో కూడా సిరాజ్తో టచ్లో ఉన్న యువకులు కొందరు ఉన్నారని తెలుస్తోంది. వాళ్ళను కూడా వేటాడుతోంది ఎన్ఐఏ. 2 రోజులకి నిన్ననే వరంగల్లో కూడా 2 వ్యక్తులని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సిరాజ్తో ఆ 2 టచ్లో ఉన్నారని, వరంగల్లో కూడా విధ్వంసానికి ప్లాన్ చేసి ఉంటాడా సిరాజ్ అనే ఒక ఆందోళన మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి సిరాజ్ ఇంజనీరింగ్ చదువుకొని బుద్ధిగా ఉద్యోగం చేసుకోవాల్సిన సిరాజ్ ఉగ్రవాదిగా మారి ఈ దేశంలో విధ్వంసాన్ని సృష్టించాలని ప్లాన్ చేశారు. మొత్తానికి సిరాజ్ పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని టార్గెట్ చేయడం ఇప్పుడు భక్తుల్లో ఆందోళన క్రియేట్ చేస్తోంది. చూస్తూనే ఉండండి. సిరాజ్కి సంబంధించిన మరి కుట్రలు ఇంకెన్ని ఉన్నాయి, సిరాజ్ ఇంకా పోలీసుల ముందు ఎన్ని నిజాల్ని బయటకు కక్కుతాడు, ఏ ప్రాంతాల్ని టార్గెట్ చేశారనే అప్డేట్స్ని మీరు సుమన్ టీవీలో రెగ్యులర్గా తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్.